ట్రిపుల్ ఆర్ న్యూస్. అటవీ సంపదను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్ సూచించారు. అడవులపైన ప్రతి ప్రాణి ఆధారపడి ఉంటుందని, అటవీ సంపదను కాపాడుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్ పాల్గొని విద్యార్థులకు అవగాహన తరగతులను నిర్వహించారు. గ్రామాలలో ఉండే విద్యార్థులు అటవీ ప్రాంతంలో నిప్పు కనుక కనిపిస్తే తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అటవీ శాఖ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంపదను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్ సూచించారు. ఎవరైనా అటవీ భూములను కబ్జా చేయాలని ప్రయత్నించినా, వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని విక్రయించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే అటవీ ప్రాంతం నుండి మట్టిని, ఇసుకను అనుమతులు లేకుండా తీసుకువెళ్లిన క్రిమినల్ కేసులు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. అందరికన్నా ముఖ్యమైనది. ఇంకా వెరీ గుడ్ అంటే లాభాలు మనకు చాలా మట్టుకు తెలుసు. సరే, ఫారెస్ట్ తప్ప మన వల్ల ఫారెస్ట్కి వచ్చిన లాభం తక్కువ, కానీ నష్టాలు మాత్రం ఉన్నాయి. ఫారెస్ట్ వల్ల మనకు లాభం ఉంది, మరి మన వల్ల ఫారెస్ట్కి ఉన్న నష్టాలు కూడా ఉన్నాయి కదా. ఏం నష్టాలు చెప్పండి. మనం ఏమంటే అంటాము, అందులో ఉన్న చెట్లు, జంతువులు, రాళ్ళు, రప్పలు, గడ్డి, మట్టి, మొరం ఏమున్నా అదంతా ఫారెస్ట్ ప్రొడ్యూసే. దాని ప్రతి దానిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనది ఉంది. ఎందుకంటే వాటి వల్ల ఇప్పుడు మీరు చెప్పిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వస్తున్నాయి. మన వల్ల ఫారెస్ట్కి ఏం లాభం లేదు.